పరిశుద్ధమైన తండ్రి, నాతో మాట్లాడండి. ఎలా జీవించాలో, ఎలా మీతో నడవాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ కనికరం మా పెంచమని పెట్టుకుంటూ మీకు స్తోత్రం చెల్లించు. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 2వ అధ్యాయం 2 వచనముల వరకు మనం ధ్యానించుకోబోతున్నాం ఈరోజు. ఒక మాట చదువుకుందాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే మనం పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదైన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు మన వెడికిలో ఫలింపచేయునుగాక. ఇక్కడ యోహాను రాసిన పత్రిక దేవుని విశ్వాసం ఉంచిన వారికి ఆయన రాస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రాస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా చిన్నపిల్లలారా అంటున్నాడు. ఇంకా చూసినట్లయితే యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచిన తర్వాత చీకటిలో నడిచిన ఎడల, అంటే విశ్వాసం ఉంది కానీ చీకటిలో నడుస్తున్నామని ఒక మాట చూద్దాం. ఇక్కడ మనం ఈరోజు ధ్యానించుకోబోయే అంశం ఏంటిదంటే, ఎందుకు క్రైస్తవులు పాపం చేస్తారు, చేసినప్పుడు ఏం జరుగుతుంది, పాపం చేస్తే ఏమి సంభవిస్తుంది. మొట్టమొదటి సత్యం ఏంటిదంటే, మనిషి పాపం చేస్తాడు. క్రైస్తవుడే కానీ క్రైస్తవుడు కానివాడే కానీ పాపము ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకంటే వారిలో పాప స్వభావము ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాపం చేస్తారు. యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా, పాపం చేయడు అని అనుకోకండి. ఈ కారణం చేతనే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు సాతాను ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారిని ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు శోధించడానికి ప్రయత్నించాడు. కానీ ఆయనకు మనకున్న తేడా ఏంటిదంటే, ఆయన పాపము చేయలేదు కానీ మనం పాపములో పడిపోతున్నాం. ఒక నిమిషం మీకు ప్రశ్నిస్తాను. మీరు 10 మెట్లు ఎక్కారు, జారిపడ్డారు, ఏమైపోతుంది? దెబ్బలు తాకుతాయి కదా, 19 రక్తం వస్తుంది, కాలు చేతులు విరిగిపోతాయి. మళ్ళీ నువ్వు సెట్ అయ్యి 10 మెట్లు ఎక్కాలంటే ఎంత ప్రయాసపడాలి? అదే విధముగా మనము పాపము చేసినప్పుడు దేవుని దగ్గరగా ఉండే మనము దేవునికి దూరం అయిపోతాం. మన పాపమే దేవునికి మనకి ఎడబాటు కలుగజేస్తుంది. పాపం అంటే ఏంటిది? దేవుని చెప్పిన మాట చేయకపోవడం, చెప్పని మాట చేయడం, అంతేనా? ఓకే. శరీరాశ, నేత్రాశ, జీవ విడంబము. అలానే మన ఎమోషన్స్కి లొంగిపోవడము, భావోద్వేగాలకి లోను కావడం, వాటికి లొంగిపోవడం. అంటే నన్ను నేను సమర్పణ చేసుకుంటున్నాను యేసయ్య అని దేవుని సమర్పణ చేసుకోకపోవడం వల్ల మనం పాపం చేస్తాం. యేసుప్రభువుని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు విధేయత చూపకపోవడం వల్ల మనం పాపము చేస్తాం. సో మనకు తెలిసే మనము పాపము చేస్తున్నాము అని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆ విషయంలో దేవుడు ఏమన్నాడంటే, దేవుని వాక్యంలో కోపపడు కానీ పాపం చేయకూడదు అని. కోపం వస్తుందేమో కానీ కోపంలో కూడా పాపం చేయొద్దు అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రతి మనుషుడు పాపం చేస్తాడు. కానీ విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే, విశ్వాసి తను చేసిన పాపాన్ని గుర్తించి పాపానికి దూరంగా ఉంటాడు. మొదటిది. రెండవది, పాపాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత కానీ కొన్ని రోజుల తర్వాత కానీ దేవుని దగ్గరతున్న కొద్ది పాపాన్ని అసహించుకుంటాడు. మూడవది ఏం చెప్తాడంటే, వేరే వారిని ఆ పాపం నుంచి బయటికి రావడానికి సహాయం చేస్తాడు. ఇక చూద్దాము. చాలా మంది ఈ యొక్క నేను పాపిగా ఉన్నాను, నేను పాపం చేస్తున్నాను, పాపంలోనే ఉన్నానని చెప్పేసి ఎంతో కృంగిపోతుంటారు. సాతాను వారితో మాట్లాడతాడు ఒక్కోసారి. ఎందుకంటే పాపం ఉన్నారు కదా, నీవు ఇక పనికి రావు, నీ చేత కాదు, నీలో విశ్వాసం లేదు, దేవుడు నీళ్ళు లేడు,
కానీ ఒక మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇందులోనే ఉన్నది కదా, మీరు పాపమును ఒప్పుకొనిన ఎడల దేవుడు సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. దుర్నీతి అంటే పాపము తీసివేసి మనలో ఉన్న స్వనీతి అనేది మొత్తం తీసివేసి మనని పరిశుద్ధులుగా దేవుడు చేయగలడు. దానికోసం మాత్రమే ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఓకే, ఇంకో మాట ఏంటిదంటే, మనని పాపము చేసినప్పుడు దేవుడు వెళ్తాడా, పాపం వెళ్తుందా? సో మనని పాపము వెళ్తుంది, జాగ్రత్తగా గమనించండి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మనం ఇప్పుడు పాపం చేసినప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుతుంది మనం పాపం చేస్తే అంటే, ఇక్కడ కొద్ది మాటలు 1 యోహాను 1:6 నుంచి 2వ అధ్యాయం 2వ వచనం వరకు ఉన్నది కదండి. ఇంకో మాట చూద్దాము. 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ అక్కడ ఏమనుంది అంటే, యు ఆర్ నెవర్ డిస్ఓన్డ్ ఓ బ్లెస్డ్ ట్రూత్. మనము మన స్వంత వారము కాదు అని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఓకేనండి. ఇంకొక మాట చూసినట్లయితే ఇక్కడ ఇంకోటి యోహాను సువార్త 1:12 వచనం చూద్దాం. అలానే 1 పేతురు 1:23 వచనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత దేవుని బిడ్డగా మారుతాడు. ఇంకో మాట చూసినట్లయితే ఆధ్యాత్మికంగా మనము పుడతాం అనమాట. 1 పేతురు 1:23 వచనం చూసినట్లయితే మనం ఆధ్యాత్మికంగా జన్మిస్తాము. రెండవది దేవుని పిల్లలుగా మనము మారుతాము. కాబట్టి ఇంకో మాట చూద్దాం. హెబ్రీ 13:5 వచనం చూద్దాం. హెబ్రీ 13:5 వచనం చూసినట్లయితే తెలుగు చదువుతారండి. ఇక్కడ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీలో కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుడి, నేను ఏమాత్రమని విడువను, నేను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. ఇంకా చూసినట్లయితే మనలో ఉన్న శరీరాశ, నేత్రాశ, ధన ఆశ, ఆపేక్షలన్నీ కూడా మనము విడిచిపోవాలి. ఎందుకంటే వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏ మాత్రము నిన్ను విడువను, ఎడబాయనని ఆయన చెప్పాను కదా అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ ఏంటిదంటే, మనము ఆధ్యాత్మికంగా జన్మించిన తర్వాత మనలో శరీర ఆశ అనేది చనిపోవాలి. అంటే మనము దేవుని కుటుంబముగా మారుతున్నాం. కాబట్టి దేవుని నమ్మినప్పుడు దేవుని కుటుంబంలో ఒక వ్యక్తిగా మనం ఉండబోతున్నాం. ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ప్రకారం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, జాగ్రత్తగా గమనిద్దాము. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు. ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనం నిత్య జీవము గలవారము. మనం తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడని యేసుక్రీస్తు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మనము నిత్య జీవంలోకి వెళ్తాం తప్ప అంటే నరకంలోకి వెళ్ళామని చెప్పేసి చెప్తున్నాడు. ఎప్పుడు క్షమించబడినప్పుడు, ఆయన చేత తీర్పు తీర్చబడినప్పుడు, ఆయన చేత పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు. సో మనం చేసే ప్రతి పాపం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ చూద్దాం, ఎప్పుడు ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఇలా జరుగుతుంది. ఇంకా 1 యోహాను 1వ అధ్యాయము 6వ వచనం. మరలా మన పత్రిక దగ్గరికి వెళ్దాము. 1 యోహాను 1వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. సో ఆయనతో సహవాసం గల వారమని చెప్పుకొని చీకటిలో నడుస్తున్నామంటే ఆయనతో సహవాసము లేదు. మొట్టమొదటిది ఎందుకు పాపము చేస్తామంటే ఆయనతో సహవాసము లేకపోవడం వలన. రెండవది మనలో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని మనం లొంగిపోవడం వలన. మూడవది మనకు మనం దేవునికి సమర్పణ చేసుకునే విధేయత చూపకపోవడం వలన. ఇలా అనేకమైన విషయాలు ఉన్నవి. దేవునికి ప్రాధాన్యత చేయకుండా లోకానికి వాటి ఆశలకు మనం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన దేవునితో సహవాసం లేదు, మనకి దేవుని వాక్యంతో సహవాసం లేదు, దేవుని యొక్క విశ్వాసంతో సహవాసము లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే, మనం మంచివారం అని అనుకుంటూనే ఉన్నాం. కాబట్టి మనం మంచివారం అనుకోకూడదు, కానీ దేవుని చేత మనం సాక్ష్యము పొందుకోవాలి. ఎఫెసీ 4:30 ప్రకారం ఏముందంటే, నాట్ ఓన్లీ డూ యూ ఫీల్ ఇట్ బట్ ఈస్ గ్రీవ్ యాజ్ వెల్. సో ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూద్దామండి. ఇక్కడ 4:30.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనం పాపము చేసినప్పుడు ఏమవుతుందంటే దేవునితో సహవాసం కోల్పోవడమే కాదు, దేవుణ్ణి దుఃఖపరుస్తాం. దేవుణ్ణి దుఃఖపరిచిన వారము అవుతాం. విశ్వాసంలో పడిపోవడమే కాదు, దేవుణ్ణి దుఃఖపరిచిన వారము అవుతామని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి యెషయా 57:21 ప్రకారము మనం ఏం చేస్తామంటే మనము పరిశుద్ధాత్మని పని చేయకుండా మనము ఆర్పిన వారమవుతాం. మనం ఆధ్యాత్మికంగా ఏం చేస్తుంటామంటే ఆయనకు విరోధంగా పనిచేస్తాం. సో ఇంత దిగజారిన స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం చూడండి. పాపం చేయడం వల్ల సహవాసం పోతుంది, దేవుని వ్యతిరేకంగా చేస్తున్నాం, దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం, ఆయనను దుఃఖపరుస్తున్నాం. మూడవది ఆయనకి రెబెలియన్గా వ్యతిరేకంగా మన పని చేస్తున్నాం. ఇలాంటి వారు ఏం చేస్తారంటే ఇలాంటి పాపం చేసిన తర్వాత కూడా ప్రార్థన చేసి దేవుడు నా మాట వినట్లేదని చెప్పేసి దేవుని వదిలిపెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా ఒక వ్యక్తి ఏం చేశాడండి, చర్చిలోనే అతను ఏం చేస్తున్నాడు, ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. చర్చి బయట చేయొచ్చు, చర్చి లోపల చేయొచ్చు, కానీ ఆ పాపం ఎక్కడ ఉందో తెలుసా? పాపం హృదయంలో ఉంది కాబట్టి పాపము చేస్తున్నారు. పాపం చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనని చూస్తూనే ఉన్నాడని మనం ఒకసారి మన హృదయాలలో గ్రహించాలి. కీర్తనకారుడు 51:12 వచనం ఏం చెప్తున్నాడంటే మన యొక్క చూద్దాం. కీర్తన 51 12 వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. సో ఎప్పుడైతే పాపం నుంచి మనం దూరం అవుతా ఉంటామో ఆయన రక్షణానందం మనకు వస్తుంటుంది. ఆయన మనల్ని దృఢపరుస్తాడు, మన త్రోవలు సరళమవుతాయి. పాపులు ఆయన తోటి తిరిగినప్పుడు ఆయన మనకు రక్షణకర్తగా ఉంటాడు. మన రక్తాపరాధం మన నుంచి తొలగిపోతుంది. కాబట్టి ఈ మనము చేద్దాం. సో వెన్ అ బిలీవర్ సిన్స్ హీ విల్ బిగిన్ లూజింగ్ ద జాయ్ ఆఫ్ చర్చ్. సో church going, Bible reading, when you are in Jesus, you will enjoy the Bible reading, you will enjoy the fellowship of God, enjoy the church fellowship. But when you sin, you will not enjoy the fellowship of God, you will not enjoy the Bible reading, you will not enjoy the church fellowship. So you will not do any soul winning. నువ్వు ఆత్మని రక్షించలేవు, వాక్యాన్ని చదవలేవు, దేవునితో సహవాసం కలిగి ఉండలేవు, సంఘంతో సహవాసం కలిగి ఉండలేవు, ప్రార్థన చేయలేవు, నీవు దేవునికి సంబంధించిన కార్యకలాపాల్లో పాలు పొందలేవు. ఆ జాయ్ అనేది నువ్వు కోల్పోతావు. సో హీ మే ఫైనల్లీ లూజ్ ద జాయ్ ఆఫ్ లివింగ్ అండ్ హీ ఎండ్ అప్ ఇన్ సాడ్. సో పీపుల్ ఇన్ దిస్ రూమ్ బ్యాక్స్లిడెన్. సో ఇన్ దిస్ ప్లేస్ హూ ఆర్ డూయింగ్ సిన్, ఎవరికి పాపం చేస్తున్నారో వాళ్ళు తిరుగుబాటు చేసేవారు, వారు దేవుని ఆత్మను రక్షించేవారు. సో యూజ్ టు కమ్ టు ప్రేయర్ మీటింగ్ అండ్ సాటర్డే నైట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేయర్ మీటింగ్ వస్తారు, కానీ వారికి మనశ్శాంతి సమాధానము ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, సంఘాన్ని ప్రేమించలేరు, వాళ్ళు సంఘ విశ్వాసం కూడా ప్రేమించలేరు. ఏం చేస్తుంటారంటే పాపాత్ములు కనపడగానే వాళ్ళు అసహించుకుంటారు, కానీ వారిలో ఉన్న పాపం మాత్రము వారు గుర్తించి క్షమాపణ పొందుకోలేరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సిన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటండి? సిన్. కాబట్టి మనము దానిని అసహించుకొని దేవుణ్ణి ప్రేమించలేని వారమైతే మనకి దేవుడు సహాయము చేస్తాడు. సో సిన్నింగ్ క్రిస్టియన్ ఈజ్ 100% పవర్లెస్ టు బేర్ ద ఫ్రూట్స్. ఆధ్యాత్మికమైన ఫలాలు ఫలించలేరు. పాపం చేసే క్రైస్తవుడు ఆధ్యాత్మికమైన ఫలాలు ఫలించలేరు. ఎఫెసీ రాసిన పత్రిక ఉంది కదండి, అక్కడ ఆధ్యాత్మిక ఫలములు ఉంటాయి కదా, అవన్నీ వారిలో మనకి కనిపించవు. ఒకసారి చూద్దామా? ఎఫెసీలకు రాసిన పత్రిక ఇందులో మనకు ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆధ్యాత్మికమైన ఫలాలు మనం ఫలించలేము. అలానే ఇంకా ఏం చేస్తారంటే మనకుండే ఆధ్యాత్మికమైన ఆయుధాన్ని మనము ధరించలేము. కాబట్టి మనము దేవుని సన్నిధిలో పాపం చేయకుండా ఉంటే, పాపం చేస్తే దేవునికి విరోధంగా మనం పని చేస్తాము. మన ప్రార్థనలో ఏముండదండి? సత్యం ఉండదు. మన ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రార్థన అవుతుందా లేదని చెప్పేసి నమ్మకము మనకి రాదు. సో ప్రార్థన నుంచి మనం దూరం అవుతూ ఉంటాం అనమాట. ఇంకా చూసినట్లయితే దేవుని శరీరమైన సంఘానికి దూరం అవుతా ఉంటాం. దేవుడు అనుగ్రహించి ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు అనుగ్రహించి ఆ యొక్క శిక్షని మనం తృణీకరిస్తాం. ఏదైనా దేవుడు మనం పరీక్షిస్తున్నాడు అనుకోండి, పరీక్షను కూడా మనం తృణీకరిస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అప్పుడు పరీక్షిస్తాడంట. పరీక్షల్ని కూడా దేవుడు మనం తృణీకరిస్తాం. దేవుని వాక్యానికి మనం లోపడం. ఏదైనా శ్రమ రాగానే, ఏదైనా శోధన రాగానే, పరీక్ష రాగానే మనం దేవుణ్ణి మనుషుల్ని నిందించడము ప్రారంభిస్తాం. మరి ఏం చేయాలి?
ఆర్ యు ఏ క్రిస్టియన్ హూ హాస్ గాడ్ ఇన్ అవే ఫ్రమ్ గాడ్? నీవు దేవునికి దూరమైన క్రైస్తవునిగా, క్రైస్తవురాలివా? దేవునితో సహవాసం లేని క్రైస్తవునిగా, క్రైస్తవురాలివా? పాపంలో ఉన్న క్రైస్తవుడిగా, క్రైస్తవురాలివా? అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి మనము జాగ్రత్తగా చూద్దాం. నార్మల్గా మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలాంటి నిట్టూర్పులో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వారు వారి యొక్క సంఘ కాపరి మీద, హస్బెండ్ మీద, వైఫ్ మీద, పిల్లల మీద, బాస్ మీద ఏం చేస్తారంటే వాళ్ళు విరితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. రెండవది వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇట్లా చేసేవాళ్ళు వాళ్ళ పాపం ఉండడం వలన వారి జీవితంలో వారిని ప్రతి ఒక్కరిలో పాపమే చూస్తూ ఉంటారు. మూడవది ఏం చేస్తుంటారంటే వాళ్ళు వారి హృదయము కఠినమైపోతుంటుంది. వారి ఆత్మ దేవుని మాటకు స్పందించు. సో మరి మనం ఏం చేద్దాం? సామెతలు 2:13 వచనం ప్రకారం ఏముందంటే డోంట్ ట్రై టు కవర్ ఇట్ అప్. నువ్వు చేసే ప్రతి పాపాన్ని కవర్ చేసుకోవద్దు. ఏం చేద్దండి? మనము ప్రతి పాపాన్ని కవర్ చేసుకోవద్దు, దాన్ని ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? మనుషుల ముందు ఒప్పుకోవాలి, దేవుని ముందు ఒప్పుకోవాలి. మనుషుల ముందు ఒప్పుకోవాలి, దేవుని ముందు ఒప్పుకోవాలి. సో సామెతలు కీర్తనలు 139:23-24 వచనం ప్రకారము సో మనం ఏం చేయాలి? ఇట్లా మనము కళ్ళు మూసుకున్న వారం కాకుండా, మనము కఠినమైన మనసు కాకుండా దేవుని మాటకి స్పందించే మనసు మనకి ఉండాలి. 1 యోహాను 1:9 ప్రకారం ఏముందని చూద్దాం. 1 యోహాను 1:9 ప్రకారము ఆయన ఏదైతే మనం వెళ్ళి మన పాపములు ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. మనము దేవుని సన్నిధికి వెళ్ళి పాపములు ఒప్పుకుంటే మనని దుర్నీతి నుంచి విడుదల చేసి మన నీతిమంతులుగా చేస్తాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటిదంటే ఒప్పుకోవాలి. మనం ఏ పాపాన్ని కూడా కప్పుకోకూడదు. దేవుని ముందు, మనుషుల ముందు ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఓకే, ఈరోజు మనం ఏం చేద్దాము? ఒక ప్రయత్నం చేద్దామండి. నువ్వు చేసే ప్రతి పాపాన్ని మనసులో ఒక్కొక్కటి లెక్కించి దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకుందాం. ఓకేనా? దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకుందాం. అది ఎలాంటి పాపమైనా కూడా దేవుడు క్షమిస్తాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయనే మార్గము, సత్యము, జీవము కదా. సో దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుందాం. రెండవది ఏం చేద్దాము? మనము దేవుని కోసము అర్పించుకుందాం. సో ఫస్ట్ యూ కన్ఫెస్ సిన్స్ అండ్ యువర్ సెల్ఫ్ కాన్సెక్రేట్ టు గాడ్. దేవుని కోసం నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. పాపం ఒప్పుకున్నప్పుడు, దాన్ని విడిచిపెట్టినప్పుడు, దాన్ని అసహించుకున్నప్పుడు మనము దేవుని యొక్క పరిశుద్ధతని మనం ఏం చేస్తుంటామంటే హత్తుకునే వారముగా ఉంటాం అన్నమాట. సో మనం ఏం చేయాలి? మనం పడిపోయినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పేసుకొని, పాపం ఒప్పుకొని, దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకొని, దాన్ని అసహించుకొని దూరపరిచి దేవుని సన్నిధిలో మళ్ళీ ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడం నేర్చుకోవాలి. సో మరి ఇంకా కొన్ని మాటలు చూద్దాము. మనం ఒకవేళ పాపం చేసినా కూడా దేవుడు ఏమంటున్నాడు? ఏం కావని చెప్తున్నాడు. పాపం చేస్తే దేవుడు దూరం కావచ్చు, కానీ దేవుడు మాత్రం మనని విడిచిపెట్టాడు. పాపము చేస్తే అందరూ మనం వదిలేయచ్చు, కానీ దేవుడు మాత్రం మనని వదిలేయడు. పాపము చేస్తే మనం నిందించుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనం నిందించి వేయడు. కాబట్టి 1 యోహాను 1:6 ప్రకారము మనము దేవునికి దగ్గర కావాలి. ఇంకా చూసినట్లయితే ఆ యొక్క వి హావ్ టు కామ్నెస్ ఆఫ్ స్పిరిట్ ఇన్ హిండర్డ్. సో మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? కామ్నెస్ ఆఫ్ స్పిరిట్ తో మనం ఉండాలి. ఇంకోటి చూసినట్లయితే యేసు క్రీస్తులో మనం సంతోషించాలి. ఇంకా మత్తయి 5:16 చూసినట్లయితే దేవుని సన్నిధి కోసం మనము దేవుని ప్రయాసపడాలి. దేవుని యొక్క సాక్ష్యం కోసం ప్రయాసపడాలి. కీర్తన 66:18 వచనం ప్రకారం ఏం చేయాలంటే దేవుని మనం చేసే ప్రార్థనలో మనం విశ్వాసము ఉంచాలి. ఇంకా చూసినట్లయితే మనము దేవుని తోటి సహవాసం కలిగి ఉండాలి. ఇంకోటి చూసినట్లయితే ప్రకటన 3:11 ప్రకారం మనము కోల్పోయే ఆ కిరీటాన్ని మరలా మనము పొందుకోగలగాలి. ఇంకా చూడండి Hebrew 12:5 ప్రకారం చూసినట్లయితే యేసుక్రీస్తు చేసి దేవుడు ఇచ్చే ప్రతి పనిష్మెంట్ నుంచి మనల్ని కరెక్ట్ చేసేటప్పుడు మనము అంగీకరించగలగాలి. సో వీటిని మనం చేయలేమనుకోండి, మనం ఫెయిల్ అయిన వారం అవుతాం. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు కదా. మనము సో యూ మస్ట్ కన్ఫ్రంట్ గాడ్ అండ్ యూ మస్ట్ కన్ఫెస్ యువర్ సిన్ అండ్ యూ మస్ట్ కాన్సంట్రేట్ యువర్ సెల్ఫ్. దేవుని సన్నిధికి వెళ్ళాలి, పాపములు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా మారాలి. ఈ 3 మనం చేయగలిగినప్పుడు దేవుడు మరలా మనం మన జీవితాన్ని రెస్టోర్ చేసుకోగలుగుతాం. ఓకే, నేను దేవుని నమ్ముకోలే, పాపంలో ఉన్నాను అనుకుంటున్నావా? అలా అయితే దేవుడు సమర్థుడు ఆయన పాపాన్ని క్షమించడానికి. ఇప్పుడు నీ పాపంలో ఒప్పుకో, ఈ క్షణం అందే దేవుడు నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. నేనేం పాపం చేయట్లేను అని అనుకునే వాళ్ళు ఏం చేసుకుంటున్నారంట? వారిని మోసపుచ్చుకుంటున్నారంట. వారి కంటితో చూద్దాం ఒకసారి, మన కళ్ళతోటి, మన చెవులతోటి, మన నోటితోటి, మన స్పర్శతోటి కాకుండా మన ఆలోచనతో కూడా మనం పాపం చేస్తాం. అందుకే దేవుని వాక్యం ఏముందంటే
నువ్వు ఆ పాపాన్ని ఆలోచనలో కూడా తీసుకొని రాకూడదు అని. నీ నోటితో నువ్వు ఒకటి దూషించడమే కాదు, నీ మనసులో దూషించుకున్నా కూడా పాపమే అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దూషణే కాదు, వేరే ఏదైనా కూడా పాపమే. సో పాపాన్ని దేవుడు ఎప్పుడు క్షమించడండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రైస్తవుడు కాకపోయినా పాపము చేసినప్పుడు దాని శిక్ష అనుభవించిన తర్వాతనే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా మార్చబడతావు. అప్పుడు దేవుని నువ్వు పరిశుద్ధంగా అంగీకరించి నీతిమంతునిగా మార్చి దుర్నీతి నుంచి విడుదల కలుగ చేసి వాటిని జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. నీకు యోసేపు లాగా పారిపోయే శక్తి లేనప్పుడు ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో సమర్పించుకునే యొక్క దీనత్వం కూడా మనము కలిగి ఉండాలి. కాబట్టి పాపం ఏం డిమాండ్ చేస్తుంది అంటే, పాపము మన యొక్క రక్షణ డిమాండ్ చేస్తుంది. దేవుడు ఏం డిమాండ్ చేస్తున్నాడంటే, మనని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన విధేయత చూపి ఆయనకు సమర్పించుకోమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో మన పాపంలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. సో మనం పాపం చేసినప్పుడు కోల్పోయే రక్షణ, కోల్పోయే జీవ కిరీటము, కోల్పోయే రక్షణ ఆనందము, కోల్పోయే దేవుని సన్నిధిలో ఉండే ఆనందము, కోల్పోయే దేవుని వాక్యంలో ఉండే ఆనందము మనం కోల్పోతున్నాం. ఇంకా చూసినట్లయితే పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోతున్నాం, దేవునితో అంటుకట్టబడిన జీవితాన్ని కోల్పోతున్నాం, ఆత్మీయ మేలులను కోల్పోతున్నాం, ఆత్మ ఫలాన్ని కోల్పోతున్నాం, మన యొక్క ఆత్మ ఆయుధాన్ని కోల్పోతున్నాం. చూడండి, ఇన్ని విషయాలను పాపం చేసినప్పుడు ఇవన్నీ మళ్ళా పొందుకోవాలంటే 3 విషయాలు: కన్ఫ్రంట్ గాడ్, కన్ఫెస్ యువర్ సిన్, కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్. దేవుని సన్నిధికి రా, దేవుని యొక్క సన్నిధిలో పాపాలు ఒప్పుకో, అలానే మనుషులతో కూడా నీ పాపాలు చెప్పి ఒప్పేసుకో, అంటే వారిని క్షమించు, నువ్వు క్షమాపణ అడుగు. ఇంకా 3వది ఏంటిదంటే, నిన్ను దేవుడు పరిశుద్ధునిగా మారుస్తాడు. సో ఈ 3 విషయాలు మనము జ్ఞాపకము పెట్టుకోవాలి. కాబట్టి నీలో దేవుడు ఇప్పుడు పని జరిగిస్తాడు. ఇప్పుడే ఉన్న లాభాలు వస్తాయి మన పాపం దేవుని సన్నిధిలో ఉంటే. మనం మరలా ఏదైతే మెట్టు నుంచి పడిపోయామో అదే మెట్టులోని మనం దేవుని సహవాసంలోకి వెళ్ళిపోతాం. మనము దేవుని సన్నిధిలో ఆనందిస్తాము, దేవుని పనిలో ఆనందిస్తాము, వాక్యంలో ఆనందిస్తాము, ప్రార్థనలో ఆనందిస్తాము, ప్రార్థించడం విశ్వాసంతో ప్రార్థన చేస్తాము, చుట్టూలని విశ్వాసంతో మనం ఉంటాము. సాతాన్ని జయించి ఆత్మ ఆయుధాలు ఉంటాయి, ఆత్మ ఫలాన్ని అనుభవించగలుగుతావు, ఆత్మీయ మేలు పొందుకోగలుగుతావు, ఆత్మతో సహవాసం కలిగి ఉంటావు, దేవుని స్వరాన్ని వినగలుగుతావు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతావు, దేవుని నువ్వు చూడగలుగుతావు. సో యు మస్ట్ ఆస్క్ గాడ్, జీసస్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ మై సిన్స్. యేసుని క్షమించు అని ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మనని క్షమిస్తాడు. నువ్వు ఇంకా రక్షణ పొందుకోలేదా? ఇప్పుడే మన పాపాలు ఒప్పుకుందాం. యేసే ఈ పాపం చేశాను, క్షమించు. యేసే నాలోనికి రా, నీవు నా కోసం శిలోమరణం పొందుకొని తిరిగి లేచి మరలా రాబోతున్నావు అని నమ్ముతున్నాను. పాతి పెట్టబడి తిరిగి లేచి మరలా నన్ను కూడా తిరిగి లేకపోతున్నాను నమ్ముతున్నాను. నేను ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. నిన్ను ఆశ్రయిస్తున్నాను యేసయ్య. నా ప్రతి పాపాన్ని క్షమించి నన్ను మన్నించి పరిశుద్ధునిగా మార్చమని అడిగితే దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధునిగా మార్చడమే కాదు, ప్రతి పాపంపై విజయం ఇస్తాడు. ప్రతి పాపంపై మనకి దేవుడు జయ జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి నీకు ఇప్పుడు మనుషులు నిన్ను రక్షించలేరు పాపం నుంచి. మొదటిది, మతం మనల్ని రక్షించలేదు. మనుషులు మనల్ని రక్షించలేరు, మతం మనల్ని రక్షించలేదు. ఇంకొకటి, మన మనసు ఒక్కటే మారితే మనం రక్షణ పొందుకోలేదు. సో మనం ఏం చేయాలి? దేవుడు మనలోనికి రావాలి. ఏం చేయాలంటే దేవుడు మనలోనికి రావాలి, మన మనస్సు రావాలి, మనస్సు మారాలి. ఆ మనస్సు మారిన తర్వాత ఆ క్రియలు దేవుని ఎదుట కనపరచబడాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనని చూస్తూనే ఉన్నాడు. ప్రియ సోదరుడా, మరి ఇప్పుడు ఒకవేళ నువ్వు నిజంగా పాపాలు ఒప్పుకోవాలని ఆశపడుతుంటే దేవుడు ఖచ్చితంగా క్షమించాలని కూడా ఆశపడతా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండి ఆశపడుతుంటే దేవుడు కూడా మనల్ని పరిశుద్ధంగా ఉంచాలని ఆశ పడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి